హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ డూ వాట్ ఐ లవ్. అందరికీ నమస్తే. అండ్ ఈరోజు క్రూడ్ ఆయిల్ కూడా చేశాను అనమాట. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 6,700, 15th March ఎక్స్పైరీ. బయింగ్ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ 20 పైసా. నేను బై చేసిన తర్వాత 3 పాయింట్స్ 4 పాయింట్స్ అలా వచ్చాయి అప్ సైడ్. మళ్ళీ వెంటనే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి డౌన్ఫాల్ అయిందంటే నేను తీసుకున్న ప్రైస్ దగ్గర నుంచి 130 నేను బై చేస్తే అది 118 టచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి పైకి వచ్చిందనమాట. సో చాలా టైం తీసుకుంది, 1 hour 1.5 hours అట్లా. సో నేను అది షూట్ చేయలేదు కాబట్టి పెట్టలేదు. అగైన్ 130లో చాలాసేపు 131, 131, 132 అలా డాన్సింగ్. ఇంకా మార్కెట్ పాజిటివ్లోనే ఉంది. బట్ నేనే ఇంకా 135లో ఎగ్జిట్ చేసేసాను. నేను ఎగ్జిట్ చేసిన తర్వాత కూడా అది 141కి పోయింది. యాక్చువల్గా నా టార్గెట్ కూడా 140ఏ. 1000 రూపీస్ వస్తే నేను ఇంక ఎగ్జిట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ నేను ఎగ్జిట్ చేసిన తర్వాత అది 141 వరకు టచ్ అయింది. ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇంకా బ్యాడ్ లక్. ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేయగలుగుతాం, ఏం చేయలేం. అలా మిస్ అయిపోయింది ఎగ్జిట్ ప్రైస్. బట్ ఎనీవే లాసెస్ లేకుండా అట్లీస్ట్ 480 రూపీస్ అయినా వచ్చాయి కదా అది. సో క్రూడ్ ఆయిల్ కూడా చాలా 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 డేంజర్ మార్కెట్ అండి. సో ఎవరైనా సరే క్రూడ్ ఆయిల్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ ఏ ఆప్షన్స్ చేసినా కానీ తెలిసిన వాళ్ళ త్రూ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి, ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ లాసెస్ చాలా చూస్తారు. ఇప్పుడు నేను చూపించలేదు దీంట్లో మార్కెట్ ఎక్కడి వరకు పడింది నేను బై చేసిన దగ్గర నుంచి. సో అలా 130కి నేను బై చేశాను, 118 వరకు డౌన్ వచ్చింది. సో అలా డౌన్ అయిపోయేసరికి జనాలు టెన్షన్ పడతారు, పానిక్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే డబ్బులు పోతున్నాయి అని చెప్పేసి ఇంకా పడిపోతుందేమో అని చెప్పేసి మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిట్ తీసేసుకుంటారు. సో దానివల్ల లాస్ వచ్చేస్తుంది. మళ్ళీ లాస్ వచ్చింది కదా అని చెప్పి నెక్స్ట్ టైం మళ్ళీ అటెంప్ట్ చేస్తారనమాట. సో అలా ఎక్కడంటే అక్కడ ఎంట్రీస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనము ఒకవేళ మనం తీసుకున్న ఎంట్రీ పర్ఫెక్ట్ అనుకోండి, అప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి. ఎంట్రీ రాంగ్ అయిందనుకోండి లాసెస్ మనం చూస్తాం. అందువల్ల మనం లాసెస్ తక్కువ లాస్లో మనం బయటపడాలంటే స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా ఆప్షన్ ట్రేడింగ్ చేయకూడదు. ఒకవేళ స్టాప్ లాస్ ప్లేస్ చేయలేదు అనేసి అంటే మార్కెట్ జాగ్రత్తగా కంటిన్యూస్గా వాచ్ చేసి లాస్ మీరు ఎంతవరకు భరించగలుగుతారో అంతవరకు చూసుకొని ఎగ్జిట్ అనేది తీసేసేయాలన్నమాట. సో అలా చేసుకుంటే మనకి చక్కగా ప్రాఫిట్స్ వస్తాయి. ఎంత వచ్చినా ప్రాఫిట్ మనకు 100 వచ్చినా, 200 వచ్చినా, 500 వచ్చినా, 1000 వచ్చినా లాస్ లేకుండా ప్రాఫిట్ ఓకే 500 వచ్చింది కదా అని మనం ఎగ్జిట్ చేసేయాలి అక్కడ. అదర్వైజ్ మనం లాసెస్ చూస్తూనే ఉంటాం. ఇంకా ఒక్కసారి మనం లాస్ చూసామంటే అది అంటే ఎవ్రీ టైం లాసెస్ వస్తాయని కాదు, బట్ ఆ లాస్ మనం గెయిన్ చేయాలి కదా, మళ్ళీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి టెన్షన్లో మళ్ళీ ఎక్కడెక్కడో పెట్టేస్తుంటాం అన్నమాట ఆర్డర్స్. ఎంట్రీ ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి చేసి తీసుకుంటుంటాం. సో అలాంటి తప్పులు ఎప్పుడు మనము చేయకూడదు. సో అలా చేయటం వల్ల అంతే ప్లేటే, ఇంకా మనకి ఏముండదు. సో అందుకని బయట నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ట్రేడింగ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవటానికి కానీ, నిఫ్టీ ఏంటి, క్రూడ్ ఆయిల్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఏంటి, ఎక్కడ బై చేయాలి, ఫ్యూచర్ అంటే ఏంటి, ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది మీరు నేర్చుకొని చేయండి. నేర్చుకొని చేయటం వల్ల ఎక్కువ గెయిన్స్లో ఉంటారు. తెలియకుండా చేయటం వల్ల ఎక్కువ లాసెస్లో ఉంటారు. అఫ్కోర్స్ తెలియకుండా చేసిన వాళ్ళు కూడా, నార్మల్గా చూస్ చేసే వాళ్ళు కూడా చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఇమీడియట్గా క్యాప్చర్ చేసేవాళ్ళు గెయిన్స్లో క్లోజ్ చేయగలుగుతారు. బట్ అలా ఏం తెలియకుండా, బేసిక్ నాలెడ్జ్ లేకుండా మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మనము చేయొచ్చు, మనము బై చేయొచ్చు, మనం సేల్ చేయొచ్చు, ఏముందిలే బయింగ్ సెల్లింగే కదా అని చెప్పేసి దిగారనుకోండి, అంతే సంగతులు, ఇంకేం చేయలేమన్నమాట. ఒకసారి మనకి లాసెస్ వచ్చాయంటే ఆ భయంలో మనం ఇంకెక్కువ తప్పులు చేస్తుంటాం అన్నమాట. సో ఆ తప్పులన్నీ చేయకుండా ఉండాలి అంటే మనం తెలుసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా ట్రేడింగ్ చేయాలి. మార్కెట్ అనేది పార్ట్ టైం జాబ్ కింద చాలా
బాగా పనిచేస్తుంది. లైక్ మంచి ప్లాట్ఫామ్ అనమాట. సో పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. మనం ఏదైనా పని చేస్తూ ఇంట్లో ఉండి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, జాబ్ ఏమన్నా ఉంటే దొరికితే బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకునే వాళ్ళకి. సో డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు లేనిది, డబ్బుల గురించే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే బాగుండేది అని అందరు అనుకుంటారు. బట్ డబ్బులు పెట్టకుండా ఎక్కడైతే వస్తాయి చెప్పండి? ఏమీ రావు. ఒక బిజినెస్ చేయాలన్నా కానీ ఎక్కడైనా పెట్టుబడి పెట్టాల్సిందే. సో ఇలాంటి దాంట్లో ఏంటంటే మనమే ఓనర్స్, మనమే వర్కర్స్ అనమాట. అదే మనం బయట ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకోండి, అఫ్కోర్స్ మనం ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద పెట్టి ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా దాంట్లో టైం పడుతుంది అండ్ ఎప్పుడు వస్తాయో తెలీదు. బట్ వస్తాయిలే ఎప్పటికొచ్చినా అని మనకు ఒక ఆశ అనేది ఉంటుంది. బట్ దీంట్లో అలాంటి ఆశలు పెట్టుకోవడానికి లేదనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి, నేర్చుకొని చేస్తే అలాంటి ఆశలు మనకి 1% దగ్గర 5% వస్తాయి, 5% దగ్గర 10% కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో జాగ్రత్తగా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ 480 లాస్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది, ఎక్కడైతే నేను ఎగ్జిట్ చేశానో అక్కడి వరకు వీడియో తీశాను అనమాట. సో థ్యాంక్ యూ.